ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే విండోస్ సిస్టమ్‌లో విండోస్ మనకి 11 విండోస్ 10 తర్వాత మన 11 వచ్చేసింది కదా! సో, దాని తర్వాత వెర్షన్స్‌లో మనం ఎస్ఎస్హెచ్‌ని ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి విండోస్‌లో అన్న దాని గురించి చెప్పబోతున్నాననమాట. మనకి పాత దాంట్లో అయితే మనం పుట్టి వాడుకోవాల్సిందే. విండోస్ 10 కన్నా బిఫోర్ ఉంటే విండోస్ 10 గాని, 11 గాని ఉంటే మనం ఈ ఎస్ఎస్హెచ్‌ని మనం సెటప్ చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ మనం ఎస్ఎస్హెచ్‌ని మనం క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తదనమాట. ఎస్ఎస్హెచ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ ఇట్లా మనకి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కమాండ్ లెక్క రికగ్నైజ్ చేయలేదని మనకి ఆటోమేటిక్‌గా ఇట్లా ఒక మెసేజ్ వస్తది. ఎందుకంటే మనకి బై డిఫాల్ట్‌గా మనకి సిస్టమ్‌తో పాటు మనకి ఎస్ఎస్హెచ్ రాదనమాట. సో, దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీరు మీ బ్రౌజర్‌లో ఈ లింక్ ఓపెన్ చేయండి. సో, ఈ లింక్ ఓపెన్ చేయగానే మీరు ఇట్లా చూస్తారనమాట డిఫరెంట్ ఫైల్స్. ఇదేందంటే మనకు ఒక సాఫ్ట్‌వేర్ ఉందనమాట. పవర్ షెల్లోళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు ఇది మనకి అఫీషియల్‌ది. సో, దీన్ని యూజ్ చేసుకొని మన సిస్టమ్‌లో ఎస్ఎస్హెచ్‌ని మనం ఇన్‌స్టెన్స్‌తో కనెక్ట్ కావడం అవన్నీ మనం చేసుకోవచ్చు. మన విండోస్‌లో మన మ్యాక్‌లో గానీ లైనక్స్‌లో ఎలా చేస్తామో. సో, దీనికోసం ఇక్కడ మనకి డిఫరెంట్ వెర్షన్స్ చూపిస్తాడు. ప్రెజెంట్ వచ్చేసి 9.5.0 వెర్షన్ నడుస్తుంది. సో, ఇక్కడ డిఫరెంట్ డౌన్‌లోడ్స్ మెథడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు దీని మీద క్లిక్ చేయండి. మన 64 బిట్స్ కాబట్టి నేను దీని మీద క్లిక్ చేస్తా. ఓపెన్ ఎస్ఎస్హెచ్ విన్64 వెర్షన్ 9.5.0.5 ఎంఎస్ఏ. సో, జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశా. సో, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన దాని మీద మీరు జస్ట్ డబుల్ క్లిక్ చేసేసేయండి. ఇది నేను ఓపెన్ చేస్తున్నా. సో, ఓపెన్ చేసేసి మీరు జస్ట్ డబుల్ క్లిక్ చేసేసేయండి. సో, డబుల్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్‌గా ఆ టూల్ అనేది మనకి ఇన్‌స్టాల్ అయిపోయిద్దనమాట. ఆటోమేటిక్‌గా పాత్ కూడా సెట్ చేస్తది. సో, ఇప్పుడు నేను ఇదే టెర్మినల్‌లోకి వచ్చేసి నేను ఇక్కడ ఎస్ఎస్హెచ్ అని కొడుతున్నా. సో, మనకి అప్డేట్ కాలేదు. నేను జస్ట్ మళ్ళీ దీన్ని క్లియర్ చేసేసి మళ్ళీ నేను ఇంకో కొత్త టెర్మినల్‌ని ఓపెన్ చేస్తున్నా. సో, టెర్మినల్‌ని ఓపెన్ చేసిన కొత్త టెర్మినల్‌ని. సో, ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ఎస్హెచ్ అని టైప్ చేస్తా. సో, ఎస్ఎస్హెచ్ అని టైప్ చేయగానే నాకు ఆటోమేటిక్‌గా ఈ విధంగా వస్తది. సో, ఇక్కడ మనం ఎస్ఎస్హెచ్ అని కొట్టేసుకొని మనకి కీ మన పీపీకే మన ఉంటది కదా! పీఈకే ఇచ్చేసుకొని మనం ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ కనెక్ట్ కావచ్చు. మీరు ఏదైనా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మనం ఎస్ఎస్హెచ్‌ని విండోస్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని జస్ట్ మీరు క్లిక్ చేస్తే వచ్చేస్తది. ఇక్కడ మనకి డిఫరెంట్ కమాండ్స్ యూజ్ చేసుకొని మనం లాగిన్ కావచ్చనమాట. సో, ఇదనమాట ఎస్ఎస్హెచ్ ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.